భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యా శాస్త్రజ్ఞులు, దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురులు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు. నిత్య జీవితంలో ముఖ్యంగా ఉగాది తర్వాత చాలా గ్రహాల మార్పులు జరిగాయి. మళ్ళీ ఈ గ్రహాల మార్పుల వల్ల ఎంతో మంది జాతకరీత్యా వాళ్ళ జీవితాల్లో ఎన్నో మార్పులు కావచ్చు. అలాగే ఉద్యోగ విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. అలాగే సంతాన సమస్యలు కావచ్చు, పెళ్లిళ్ళు లేటు విషయం కావచ్చు, పిల్లల భవిష్యత్తు కావచ్చు, చదువుల విషయం కావచ్చు. ఇలా తల్లిదండ్రులతో పాటు ఇంట్లో పెద్దలందరూ కూడా వాళ్ళ భవిష్యత్తుల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. కానీ ఏ సమస్యకైనా చక్కటి పరిష్కార మార్గం అందించే కార్యక్రమమే మన విజయ మార్గం కార్యక్రమం. మరి ఆ టైటిల్లోనే ఉంది మన మార్గం అంతా కూడా విజయం కావాలని. అమ్మ మీ అందరికీ కూడా ఎన్నో పరిహారాలు చెప్తూ ఉంటారు. ఆ పరిహారాలను కూడా చక్కగా మీరు పాటిస్తే మీరు అనుకున్న విజయం వైపు సాధిస్తారు. ఇక ఒకవేళ మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేకున్నా పర్వాలేదు, మీ అమ్మ చక్కగా హస్తరేఖలు అలాగే మీ ముఖ కవళికలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు. ఇక లైన్ కనెక్ట్ అయిన తర్వాత కూడా కాసేపే టైం ఉంది, మేము ఇంకా మాట్లాడాలి అనుకుంటున్నాము, టైం సరిపోలేదు అనుకునేవాళ్ళు ఆ చక్కగా స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ నోట్ చేసుకోండి. అమ్మ చిక్కడపల్లిలో తన నివాసంలో ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటారు. కాకపోతే మీరు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత కాల్ చేసి ఎప్పుడు ఉంటారు ఏంటి అనే డీటెయిల్స్ తీసుకున్న తర్వాత అమ్మ ఇంటికి వెళ్ళి మీరు నేరుగా మీ పూర్తి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మ ఒక 2-3 ఏళ్లుగా చూస్తుంటే పెద్ద పెద్ద కంపెనీస్ మనం మాట్లాడుకున్నా, చిన్న కంపెనీస్ మాట్లాడుకున్నా లే ఆఫ్స్ అంటే తీసేస్తున్నారు. జాబులు అనేవి ఎగిరిపోతున్నాయి. ఎప్పుడు చూసినా కానీ ఒక వేల మందిని ఈ కంపెనీ తీసేసింది. అంటే సడన్ గా ఒక కంపెనీలో ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 2 ఏళ్ళు చేసిన వ్యక్తులు సడన్ గా లే ఆఫ్ అంటే తీసేసామని చెప్పేసరికి చాలా టెన్షన్స్ పడిపోతూ ఉంటారు. ఫ్యామిలీస్ గురించి ఆలోచించాలి, అన్ని రకాలుగా బాధ్యతలు ఉంటాయి. అయితే ఇలాంటి వాళ్ళు వెంటనే చక్కగా చాకచక్యంగా ఆలోచిస్తే బిజినెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. చాలా మంది కూడా బిజినెస్ వైపు రాణించాలి, ఒకవేళ జాబ్ ఇది కంటిన్యూగా లేదు కాబట్టి బిజినెస్ రంగంలోపు ఏ బిజినెస్ అయితే బాగుంటుంది ఆలోచనలు చాలా మంది ఉండొచ్చు. మనకు లైన్ కూడా కనెక్ట్ అవ్వకపోవచ్చు అడగడానికి కూడా. ఇలాంటి వాళ్లకు బిజినెస్ రంగంలో ఎలాంటి బిజినెస్లు ఈ ఉగాది తర్వాత చేస్తే బాగుంటుంది? ఇంకొకటి, ఇప్పుడు అది కరెక్ట్ గానీ ఎలాంటి బిజినెస్ అనేది వాళ్ళ వ్యక్తిగత జాతక పరిశీలనలోనే తెలుస్తుంది. అందరికీ ఒకటే ఉండదు. ఇప్పుడు జనరల్గా మనము రాశి ఫలాలు అనేది చెప్తుంటారు, చూస్తుంటాము, ఫాలో అవుతుంటారు, మంచిది. అది అందరికీ ఒకే రంగం కూడా రాదు. ఎందుకంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కావచ్చు, వాళ్ళ నక్షత్రము, పాదము, అలాగే లగ్నాన్ని బట్టి, గోచార రీత్యా ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. సో దీనికి ఎప్పుడైనా సరే వ్యక్తిగత జాతక పరిశీలన అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది చూసి, అది కూడా నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి పెట్టుబడి పెట్టి చాలామంది కూడా లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రధానంగా పెట్టుబడి పెడతాను 40 లక్షలు 50 లక్షలు పెట్టి రెస్టారెంట్ పెడతాను అని అంటే తన జాతక పరంగా అది ఉన్నదా లేదా, తన జాతక రీత్యా కనుక రెస్టారెంట్ కావచ్చు, ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉన్నది అని అంటే ఒక చిన్నపాటి హోటల్ లాగా పెట్టుకున్నా సక్సెస్ అవుతారు. ఇప్పుడు మాకు తెలిసి కూడా చాలామంది కూడా ఉన్నారు, చిన్న చిన్న టిఫిన్ సెంటర్ల లాగా పెట్టి డైలీ చాలా బిజినెస్ చేస్తున్న వాడు కూడా చాలామంది ఉన్నారు. పెద్దగా హైఫై మెయింటైన్ చేస్తూ ఎవరు వస్తారని చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే బాధపడటం, సఫర్ అవటం, సరిగా వాడు ఎక్స్పెక్ట్ చేసినంత బిజినెస్ రాకపోవటం అనేది కూడా ఉంటుంటుంది. అంటే ఎవరి జాతక రీత్యా ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది అనేది ప్రధానంగా ఇంపార్టెంట్. దానితో పాటుగా వాడు తీసుకునేటువంటి స్థలం కావచ్చు, ఆ ప్రెమిసెస్ అనేది ఏదైతే ఉందో అది కూడా వీళ్ళకి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. వీళ్ళకి ఏ ఫేజింగ్ కలిసి వస్తుంది, ఒకవేళ అలా లేదు అని అంటే అది కలిసి రావాలంటే ఏం చేయాలి, వాటిల్లో కూడా కరెక్షన్స్ ఉంటాయి నాన్న. ఇప్పుడు స్థిరాస్తి తీసుకుంటారు, వాళ్ళ జాతక పరంగా మరి ఆ ఫేజింగ్ రాదు అని అంటే దానికి ఏదో ఒక ఆల్టర్నేట్, ఒక రెమెడీ ఉంటుంది డెఫినెట్గా. మళ్ళీ దాన్ని ఏదో డిస్టర్బ్ చేయడం, పడగొట్టడం, కట్టించడం అలా కాకుండా చేయొచ్చు. అలాంటివన్నీ కూడా ఒకసారి ముందుగా అప్రోచ్ అయితే ఎవరినైనా ఒక సిద్ధాంతాన్ని కలవాలి. కలిసి అసలు నా జాతక పరంగా ఏ వ్యాపారం కలిసి వస్తుంది అనేది చూడాలి. లేదా జాబ్ చేసేటువంటి వాడు ఇది కాకుండా మరొక సెక్షన్ వెళ్ళొచ్చు, జాబ్ అలా అయినా తాను వెళ్ళొచ్చు. అలాగే ఆల్ ఆఫ్ సడన్ ఉద్యోగం తీసేస్తున్నారనేది, ఆ రెసిషన్ అనేది వాస్తవంగా నా దగ్గర కూడా చాలామంది వచ్చి కలిశారు. అలా 1,10,000 జీతం ఉండేదమ్మా, ఆల్ ఆఫ్ సడన్ రావద్దన్నారు, ఇలాంటివి చాలా విన్నాం. అయితే వాళ్ళ జాతక పరంగా అప్పుడు ఆ మహర్దశ ఏమిటి, అంతర్దశ ఏమిటి,
దానికి పరిహారాలు ఏం చేయాలి, ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఏమో ఇంతకంటే ఉన్నతమైన ఉద్యోగం అనేది పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే అని చెప్పేసి ఏమీ భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. కాకపోతే ఇంతకంటే ఉన్నతమైన జీవితం పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కొంతమంది జాతక పరంగా ఏమోలే ఏం జరిగినా నా మంచిగా జరిగింది అని చెప్పేసి కూడా స్పోర్టివ్గా తీసుకోవటం అనేది కూడా ఉంటుంది. అలా ఉండి అంతకంటే కూడా చక్కగా ఉచ్చస్థితికి వెళ్ళడం అనేది కూడా ఉంటుంది. జాతకం సపోర్ట్ చేయటం అంటే అది ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది కూడా జాతక పరిశీలన అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అయితే కొంతమంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే అమ్మా, ఇద్దరు ముగ్గురు ఒకే రకమైన బిజినెస్ పెట్టుకుంటారు, ఫుడ్ ఆ వరుస లైన్ లో పెట్టుకుంటారు, ఇద్దరిది సక్సెస్ అవుతుంది, అదే బిజినెస్ అదే ఫుడ్, అదే ఒకరికి లాస్ వస్తుంది. అంటే దానికి కారణాలు ఏంటంటారు? అదే అన్నది ఇప్పుడు వాళ్ళ జాతక పరంగా అనేది కూడా ఇంపార్టెంట్. అదే ఫుడ్ ఇప్పుడు నేను ఇంతకు మునుపు కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పా. నా దగ్గర బటర్ షాప్ వాళ్ళు చాలా మంది వచ్చారు, మహారాష్ట్ర నుంచి కూడా బాగా వచ్చేవాళ్ళు. వాడు చాలా బాగుంటుందంటే ఒకళ్ళ షట్టర్, ఒక ప్రెమిసెస్ అంటే చిన్న చిన్నగా ఉంటాయట, పెద్ద పెద్ద మాల్స్ లాగా మనకు పెద్దగా ఏముండవు అక్కడ, చిన్నగానే ఉండేదిట. కానీ మంచి బిజినెస్ ఉండేదమ్మా. మాది మాత్రం వచ్చేవాడు కాదు అనేవాడు. సేమ్ మళ్ళీ అదే నాణ్యత ఉంటుంది, వాళ్ళు ఎక్కడ హోల్సేల్ తెస్తారో వీళ్ళు అక్కడే తీసుకొస్తారు. కానీ వీళ్ళ జాతక పరంగా అది ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. మెయిన్ ఈ ఫుడ్ బిజినెస్ అయినా అంతే. ఫస్ట్ మనం చెప్పింది అది వాళ్ళ జాతక పరంగా ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అది అనేది ఇంపార్టెంట్. అది చూసుకుంటే మామూలుగా చిన్న చిన్నగా ఎందుకు నాకు జాతక పరంగా వచ్చినటువంటి వాడికి ఫుడ్ బిజినెస్ కలిసి వస్తుంది అంటే పెట్టుబడి పెట్టుకోలేమమ్మా మేము అన్నవాడు కూడా తక్కువ పెట్టుబడితోటి స్టార్ట్ చేసి ఏదో సైకిల్ మీద తీసుకెళ్ళి మేము ట్యాంక్ బండ్ దగ్గర అమ్మేసి వచ్చాము, లేదా ఇట్లా హాస్పిటల్ బయట అమ్మేమో, అలా కలిసిన వాడు ఉన్నారు. మీరు చెప్పారని చెప్పేసి బిజినెస్ మరి అమ్మ బాగా కలిసి వస్తున్నారు, కానీ మా దగ్గర డబ్బు పెట్టుబడి లేదు అన్నప్పుడు అలా చిన్న చిన్నవి చేసి ఆ తర్వాత మంచిగా ఒక హోటల్ లాగా మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాస్తవంగా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు టీ బిజినెస్ ఒక లిక్విడ్ కలిసి వస్తుంది అని అంటాం, వాళ్ళ జాతక పరంగా లిక్విడ్ బిజినెస్ కలిసి వస్తుంది అన్నప్పుడు టీ స్టాల్ పెట్టుకొని సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్నది ఓన్లీ సమ్మర్లో 2-3 నెలలు మాత్రమే ఈ జ్యూస్ చేసి సక్సెస్ అయ్యి దాని మీద సంవత్సరానికి సరిపడా ఆదాయం ఈ 2-3 నెలలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి జాతకం ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది ఒక ఆస్ట్రో న్యూమరాలజిస్ట్గా ఇవన్నీ కూడా పరిశీలన చేయటం అనేది జరుగుతుంది. ఎందుకనంటే ఇవన్నీ ఆ పేరు కూడా టైటిల్ ఎలా ఉంది, పేరుని బట్టి కూడా ఉంటుంది నాన్న. గ్రాస్పింగ్ పవర్ అనేది ఆ పేరు అనేది కరెక్షన్ ఏమన్నా అవసరమా, ఆ యజమానికి రిలేటెడ్గా ఉన్నదా లేదా, ఏ కలర్స్ అయితే కలిసి వస్తాయి, వాళ్ళు ఏ ఫేజింగ్ అంటే ఏ ఫేస్ చేసి కూర్చుంటే బాగుంటుంది, వ్యాపారం కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా జాతక పరిశీలనలోనే తెలుస్తాయి. కానీ అన్ని లక్షలు ఖర్చు పెట్టో లేదా కోట్లు ఖర్చు పెట్టో వాడు ఇన్వెస్ట్ చేసి చేస్తున్నప్పుడు ఒక్కసారి పర్సనల్గా అప్రోచ్ అయ్యి కొంచెం సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు తీసుకుంటే వాళ్ళకు మంచిది. యథార్థంగా ఎలాగో నువ్వు అంత ప్రిపేర్ అయిపోయావు. ఒకవేళ అలా కాదమ్మా మరి జాతకం సపోర్ట్ చేయట్లేదు అన్నారు మీరు ఇది, కానీ ఒకవేళ సపోర్ట్ చేయాలంటే నేను ఏం చేయాలి అని అంటే అది వాళ్ళ గృహంలో ఆ కుటుంబ సభ్యుల యొక్క ఎవరి జాతక పరంగా కలిసి వస్తుందో అనేది కూడా చూసి వాళ్ళ జాతక పరంగా వాళ్ళ పేరున పెట్టడం అనేది కూడా కొంచెం సపోర్ట్ చేస్తాయి. ఇలాంటి సూచనలు అన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఇప్పుడు అంతంత ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒక్కసారి వ్యక్తిగతంగా కలవటము అనేటువంటిది చాలా చాలా మంచిది. ఓకే, ఇంకా మనం వాస్తు గురించి మాట్లాడుకుంటే కొంతమంది ఆల్రెడీ కట్టుకున్న ప్లాట్స్లలో ఇల్లులు ఉంటారు. సో కొత్తగా కట్టుకున్న వాస్తుపరంగా చూసుకున్న ఇల్లులు కాకుండా ఆల్రెడీ కట్టుకున్న ఇళ్లలోకి చాలా మంది వెళ్తూ ఉంటారమ్మా. అంటే అంత ఓపిక ఉండదు ఎవరికి కూడా. ఇప్పుడు ఆ నిలబడి ఒక 2 ఏళ్ళు పడుతుంది. సో ఆల్రెడీ కట్టుకున్న ఇళ్ళకి ముందుగానే వాళ్ళు ఎవరో కట్టి ఉంటారు, అది ఎవరో చేసి ఉంటారు. సో వీళ్ళు కొనుక్కున్నాక వీళ్ళకి అది బాగా వర్తిస్తుంది అంటారు. అందుకనే వీళ్ళు ముందుగానే అప్రోచ్ అవుతారు, వాళ్ళకి ఏ ఫేజింగ్ కలిసి వస్తుంది. ఇవన్నీ కూడా మాక్సిమం కూడా బిల్డర్స్ కూడా చాలా చక్కగా కడుతున్నారు. వాస్తు అనేటువంటిది మాత్రం 100% వాస్తు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మాక్సిమం పీపుల్ నేను చాలా మంది కూడా గమనించాను, వాస్తు బాగుంటుంది. కానీ వీళ్ళకి జాతక పరంగా ఒకవేళ కనుక ఇన్ కేసు కలిసి రాకపోతే కారణం ఏమై ఉండొచ్చు అనేది వీళ్ళ వ్యక్తిగత జాతక పరిశీలన ఇంపార్టెంట్. వీళ్ళకి అసలు ఆ ఫేజింగ్ కలిసి వస్తుందా లేదా ఇవి కూడా చూసుకోవాలి. అలా ఏమవుతుందంటే చిన్న చిన్నవే ఉంటుంటాయి, వాటిని కరెక్షన్స్ చేసుకుంటే మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది. వాటన్నిటికీ కూడా ఓవరాల్గా చక్కగా మత్స్యయంత్రము అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటాను. వాటికి కూడా ఎన్నెన్నో చక్కగా అభిషేకాలు చేయటము, పూజాది కార్యక్రమాలు, జపాలు నిర్వహించటం, వాటి వలన ఆ వస్తువుకి ఆ దైవిక వస్తువులు అని చెప్పేసి ఎప్పుడు తెలియచేస్తూ ఉంటాను.
వాడికి అంత శక్తి ధారపోయటం వలన అవి కలిసి వస్తాయి నాన్న. శ్రీచక్రం అన్న దైవిక వస్తువు, అది మళ్ళీ ఎలాంటి పూజాది ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. మనసులో ఏదైనా ఒక సంకల్పం అనుకొని బీరువా లాకరులో పొందుపరిస్తే చాలు అని చెప్పేసి తెలియచేయటం జరిగింది. అలా బీరువా లాకరులో పొందుపరిచిన తర్వాత చాలామంది తెలియచేశారు చాలా చాలా బాగుందమ్మా అని. ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది అంతే, పిల్లలకి చక్కగా పిల్లలకి చదువులో రాణించడానికి. మొన్న ఈ 10th రిజల్ట్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కావచ్చు వచ్చిన తర్వాత నాకు చాలా మంది కాల్ చేశారు. డైరెక్ట్గా వచ్చి కృతజ్ఞతలు తెలియజేసిన The Perfectionist Pro Aqua UV Gel with SPF 50 protection leaves no white cast. వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అసలు మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా, మంచి పర్సంటేజ్ వచ్చింది అని. నేను ఎప్పుడూ తెలియచేసేది ఎడ్యుకేషనల్ లాకెట్ చక్కగా సపోర్ట్ చేస్తుంది. దానితో పాటుగా ఆ వ్యక్తి యొక్క కృషి ప్రయత్నము, వాళ్ళ పట్టుదల, చదువు మీద శ్రద్ధ, ఆసక్తి ఇవన్నీ పిల్లల్లో ఉండాలి. వాళ్ళంతటి వాడు తెల్లవారుజామున లేవాలి, చదవాలి. కాకపోతే వాళ్ళకి సూచన చేయడం జరుగుతుంది, ఎటు తిరిగి కూర్చొని చదివితే మంచిది, వాళ్ళకి ఏ టైమింగ్స్ ఎక్కువ కలిసి వస్తాయి, ఇవన్నీ కూడా చక్కగా తెలియచేయడం జరుగుతుంది. వ్యక్తిగత జాతక పరిశీలన అనేది ఇంపార్టెంట్. కానీ ఎడ్యుకేషనల్ లాకెట్ మాత్రం మళ్ళీ మళ్ళీ తెలియచేసేది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఎడ్యుకేషన్ లాకెట్ కలెక్ట్ చేసుకోవాలంటే కేవలం ఎగ్జామ్స్ ముందే వచ్చాయని కాదు, స్టార్టింగ్ నుంచి బిగినింగ్ నుంచి కూడా చక్కగా ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది కనుక కట్టించుకుంటే చదువు పట్ల శ్రద్ధ కలుగుతుంది, పిల్లలకి ఆసక్తి కలుగుతుంది. మంచి మంచి పర్సంటేజ్ వచ్చిందమ్మా అని చెప్పేసి చాలామంది తెలియజేశారు. ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉంటారు. అందుకని అది చక్కగా సపోర్ట్ చేస్తుంది నాన్న. శక్తి కంకణము, సర్వసిద్ధిమాల ఇవన్నీ కూడా దృష్టి దోష నివారణకి చక్కగా సపోర్ట్ చేస్తాయి. నరదృష్టి, నరఘోష, ఏడుపు వీటి వల్ల ఎక్కువ మంది కూడా సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. నరదృష్టి అనంటే అంత భయంకరమైనది. ఒక వ్యక్తి ఎదుగుతున్నారు అనంటే చూసి ఓర్వలేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. వాటికి చక్కగా ఈ శక్తి కంకణము అనేది సపోర్ట్ చేస్తుంది. వ్యక్తిగతంగా కలిస్తే చక్కగా ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, న్యూమరాలజీ పరంగా కావచ్చు, ఫేస్ రీడింగ్ కావచ్చు, లోపలికి వచ్చినటువంటి సమయాన్ని బట్టి కానీ, వివాహం జరిగినటువంటి వాడికి ఆ వివాహం జరిగినటువంటి తేదీని బట్టి కానీ ఇలా జాతకము అనేది పరిశీలన చేయటం జరుగుతుంది నాన్న. అనేక శాస్త్రాలను ఆధారంగా చేసుకొని తెలియచేయటము అనేది జరుగుతుంది. ఆ విధంగా అప్రోచ్ అయిన తర్వాత అమ్మవారి దయ వల్ల చాలామంది కూడా, అంటే వాస్తవంగా చాలామంది కూడా తెలియచేస్తూ ఉంటారు, మేము 10 ఏళ్ల క్రితం వచ్చామమ్మా, 7-8 ఏళ్ల క్రితం మిమ్మల్ని కలిసాము, 5 ఏళ్ల క్రితం కలిసాము, అప్పుడు మా పిల్లలు చిన్నపిల్లలుగా ఉండేవాళ్ళు, చాలా బాగా చదివారు, స్టేట్స్ వెళ్ళారు, వాళ్ళు డబ్బులు పంపిస్తే మేము ఇక్కడ వాళ్ళ పేరున ఇల్లు కొన్నాము. ఇలాంటి ఫీడ్బ్యాక్ చాలా మంది ఇస్తూ ఉంటారు. మళ్ళీ ఆ పిల్లలకి ఇప్పుడే ఒక మంచి సంబంధం కుదరాలి అని అన్నా కావచ్చు, ఇలా లేదా వాళ్ళ బిజినెస్ చేయాలి అనుకున్నా, లేదా మేము జాబ్ చేస్తే మంచిదా, బిజినెస్ మంచిదా, ఇలాంటివి అనేక అన్నమాట సమస్యల కోసం అని చెప్పేసి వస్తుంటారు. అమ్మవారి వల్ల వాళ్ళందరూ కూడా చక్కగా సక్సెస్ అవుతున్నారు. సో ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిష్కారము అనేది తెలియచేయటం జరుగుతుంది. సమస్య వచ్చింది అని చెప్పేసి చింతించకూడదు ఎప్పుడూ కూడా. ఎప్పుడైనా సరే ప్రతి సమస్యకి కూడా ఒక చక్కని పరిష్కారము అనేది ఉంటుంది. అది మంత్రం రూపేణ ఇవ్వటము, లేదా వాళ్ళకి ఏదైనా సరే వాళ్ళు చేయగలిగినట్టుగా ఏమైనా రెమెడీస్ రాసి ఇవ్వటము, లేదంటే జాతక పరంగా వాళ్ళకి ఏదైనా సరే ఈ లాకెట్స్ ధరిస్తే మంచిది అని కావచ్చు, లేదా జపాలు చేయిస్తే మంచిది అని కావచ్చు. ఇలా అనేక సూచనలు అనేవి తెలియచేయటం జరుగుతుంది నాన్న. చక్కగా వాడు మళ్ళీ ఆనందంగా కలుస్తూ ఉంటారు, ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉండాలి అని చెప్పేసి నేను అందరినీ కూడా అదే ఆశిస్తూ తెలియచేయటం జరుగుతుంది. అవి చెప్పినట్టుగా చక్కగా వాడు కూడా ఫాలో అవుతూ ఉంటారు. అందుకే అమ్మవారి దయ వల్ల అతి త్వరగా చక్కని ఫలితం అనేది పొందగలుగుతారు. ఈ మధ్యకాలంలో అదృష్ట ఐశ్వర్యం అని చెప్పేసి నేను ఇవ్వటం జరుగుతున్నది, కవచాలు అని చెప్పేసి. అవి పొందినటువంటి వాళ్ళు కూడా అదృష్ట ఐశ్వర్య కవచాలు సింహద్వారానికి 2 sides పెట్టమని చెప్తాను. అవి తీసుకున్న వాడు చాలా మంది తెలియజేశారు, ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా చాలా బాగుందమ్మా అని చెప్పేసి. ఇంటికి సింహద్వారానికి 2 sides, బిజినెస్ ప్రెమిసెస్ అయ్యేటైతే అక్కడ కూడా చక్కగా 2 sides పెడితే పాజిటివ్ ఎనర్జీ అనేది తీసుకుంటుంది, నెగటివ్ ఉంటే వెళ్ళిపోతుంది. ఓకే అమ్మా, ఇక మన సంస్థ యొక్క ఏవి ఒక్కసారి చూద్దాము. ఏవి ప్లీజ్. అమ్మా ఇక చాలా చక్కగా బిజినెస్ పరంగా కానీ పిల్లల భవిష్యత్తు పరంగా కానీ చాలా చక్కగా చెప్పారు. ఇక
అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే ఎక్కువగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంటారు, ఎక్కువ పని చేస్తూ ఉంటారు కాబట్టి. సో ఓవరాల్ గా అసలు అనారోగ్య పరిస్థితులకి ఏం చేస్తే మోకాళ్ళ నొప్పులు అంటానికి ఆడవాళ్ళు మగవాళ్ళు అనేవి లేదు, అందరూ సమానం. వాస్తవంగా ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు. అవును, ఎక్కువ మంది కూడా. అవును. అది కూడా ఏమవుతుందంటే ఎక్కడో ఒక చోట శని భగవానుడు ఇబ్బంది పెడుతుంటేనే అది జరిగేది. అంటే అది ఎందుకు శని అవుతుంది అంటే ఓకే. శనే కారకుడు. అది ఏలినాటి శని కావచ్చు, అష్టమి శని, అర్ధాష్టమి శని, శని మహాదశ, మహాంతర్దశ, ఇవన్నీ కూడా జనరల్ గా అంటే కారణం ఏమై ఉండొచ్చు అంటే శని ఇబ్బంది పెడుతుంటాడు కాళ్ళకి సంబంధించి అన్నప్పుడు. సో వీటికి సంబంధించి కూడా ఎప్పుడైనా వాళ్ళ జాతక పరిశీలన అనేది ఇంపార్టెంట్ చేస్తే, ఇప్పుడు ఓవరాల్ గా నేను ఇప్పుడు మంచి మాటలో ఎన్నెన్నో తెలియచేస్తుంటా, కానీ వ్యక్తిగత జాతక పరిశీలనలో ఆ వ్యక్తికి ఇండివిజువల్ గా ఏ పరిహారం చేస్తే కలిసి వస్తుంది అనేది తెలియచేయటం జరుగుతుంది. ఆ విధంగా చేశారు అని అంటే మాత్రం కొంచెంలో కొంచెం ఉపశాంతి అనేది కలుగుతుంది. టోటల్ క్యూర్ అయిపోవటం అనేది అయితే ఎక్కడ ఎవరు చెప్పరు. వాస్తవంగా కాస్త రిలాక్సేషన్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే చాలు. ప్రధానంగా డాక్టర్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత మరి ఈ విధంగా జ్యోతిష్యానికి జాతకానికి సంబంధించి కూడా అప్రోచ్ అవుతూ ఉంటారు. ఇంతకాలం లేని చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఈ మధ్య కాలంలోనే ఇలా అస్వస్థతకు గురవుతున్నారు. దానికి కారణం ఏమిటమ్మా అనంటే జాతక పరిశీలన అనేది ఇంపార్టెంట్. యథార్థంగా తెలియజేస్తున్నా. అది మళ్ళీ ఇప్పుడు మారుతూ ఉన్నాయి అన్నప్పుడు కాస్త జాతకాలు ఎప్పుడైనా సరే ఎవరికైనా గోచార రీత్యా అనేది కూడా మనం గోచారం చూసుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్. అందరికీ ఒకలాగే ఉండదు. నేను అనేది ఇంతకు ముందు అన్నది కూడా ఒక రాశి వాళ్ళు అందరూ ఒకలాగే ఉండదు. అందులో కూడా మరి ఆ మహర్దశ అంతర్దశ చేంజ్ అవుతూ ఉంటాయి. అవి కూడా మనం ఫాలో అవుతూ ఉండాలి. అలాగే వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అనేవి తెలియచేయటం జరుగుతుంది. అవి చక్కగా ఎవరికిగా వాళ్ళే చేసుకోవటం చాలా చాలా మంచిది, ఉత్తమోత్తమం. ఆ విధంగా ఆచరించారు అంటే మాత్రం కాస్త రిలాక్సేషన్ అనేది వస్తుంది. టోటల్ క్యూర్ అయిపోతుంది అనేది అయితే ఎక్కడా ఉండదు. కొంచెం ఉపశాంతి ఎవరికైనా సరే ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ పని వాడు చేసుకుంటూ ఉంటే చాలు, యాక్టివ్గా ఉంటే చాలు, డిపెండబుల్ ఉండకుండా ఉంటే చాలు, ఈ విధంగా అనుకుంటారు. అలా మాత్రం తప్పనిసరిగా ఆ గుడ్ రిజల్ట్ అనేది మాత్రం ఉంటుంది. యథార్థంగా చాలా చక్కగా ఉంటుంది. ఓకే, ఎంతో మంది ఎదురు చూసే మంచి మాటలో భాగంగా ఈరోజు ఏం చెప్తున్నారమ్మా? తప్పకుండా. ఇప్పుడు ఇంత మునుపు మీరు అడిగినట్టు మోకాళ్ళ నొప్పి ఎక్కువ మంది సఫర్ అవుతుంటారు, బాధపడుతుంటారు అన్నారు. లేదా మరేదైనా అనారోగ్యం కావచ్చు. వీటికి సంబంధించి అన్నప్పుడు ఎప్పుడు కూడా మనం చెప్తుంటాం మహర్దశ అంతర్దశ ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి అని చెప్పేసి. ఎక్కువ మంది కూడా మరి ఈ శని భగవానుడి అదే తన వల్ల కష్టపడే వాళ్ళే ఎక్కువ మంది ఉంటూ ఉన్నారు నవేడేస్. అంటే ఏలినాటి శని కావచ్చు, అష్టమి శని, అర్ధాష్టమి శని, శని మహర్దశ అంతర్దశ, ఈ విధంగా సఫర్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉన్నారు. వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారము ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించి, అందున కాళ్ళకి సంబంధించి అన్నప్పుడు మాత్రము ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే వాళ్ళు ఆచరించవలసిందంటే వాళ్ళకి కాళ్ళు సపోర్ట్ చేసి ప్రదక్షిణాలు చేయగలుగుతాను అని అనుకుంటే 11 సార్లు ప్రదక్షిణాలు ఆంజనేయ స్వామి వారి గుడిలో 11 రూపాయి బిళ్ళలు అనేవి చేతిలో పట్టుకొని 11 సార్లు ప్రదక్షిణాలు చేసి బయటికి వచ్చి ఆ 11 రూపాయి బిళ్ళల్ని కూడా బయట ఉంటుంటారు బెగ్గర్స్, వాళ్ళకి చక్కగా వాళ్ళకి దానం చేయటం మంచిది. అది ఇద్దరే ఉన్నారమ్మా అంటే ఆ మొత్తాన్ని ఇద్దరికి పంచటము, 11 మంది ఉంటే 11 మందికి పంచటం, ఆ విధంగా ఏదో రూపాయినా వాళ్ళకి మాత్రం అది అందచేయటం, అది ఒకటి చక్కని పరిష్కారం. మరొకటి అన్నప్పుడు ఇదే ఆంజనేయ స్వామి వారి గుడిలో చక్కగా ఒక శనివారం నాడు అభిషేకము అనేది చేయించటము చక్కని పరిష్కారం. మరొకటి అన్నప్పుడు ఆంజనేయ స్వామి వారి గుడికి చక్కగా ఇలాగే 11 సార్లు ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత అక్కడ తమలపాకులతోటి అంటే తమలపాకుల దండ అనేది స్వామివారికి సమర్పించటం, లేదా కొన్ని తమలపాకులు తీసుకెళ్ళి అష్టోత్తర శతనామావళి అని అంటారు, ఆకు పూజ, ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఆకు అనేటువంటిది ఆంజనేయ స్వామివారి ముందు పెట్టి చక్కగా పూజ అనేటువంటిది, అర్చన అనేటువంటిది చేస్తారు. వీళ్ళ గోత్రనామాలు అనేవి తీసుకొని చక్కగా చేస్తారు. ఆ విధంగా చేయించుకోవటం ఒకటి మంచిది. మరొకటి ఏంటంటే అదే ఆంజనేయ స్వామివారి గుడిలో మల్లె నూనె అనేది తీసుకొని వెళ్ళి ఆ మల్లె నూనెతోటి చక్కగా ఒక 5 ఒత్తులు అనేవి వేసి ఆంజనేయ స్వామివారి గుడిలో దీపారాధన అనేది మల్లె నూనె వేసి దీపారాధన చేయటం శనివారం నాడు, ప్రధానంగా శనివారం నాడు
ఉదయం పూట కుదరకపోతే సాయంత్రం పూటైనా సరే చక్కగా సాయంత్రం పూట వెళ్ళి మరి ఆంజనేయ స్వామివారి గుడిలో 5 ఒత్తులు వేసి మల్లె నూనె వేసి దీపారాధన అనేది చేయటం. ఆ నూనె వెలుగుతూ ఉన్న అంటే ఆ నూనెలోనే ఒక యాలక్కాయ, ఒక లవంగము అనేది కూడా వేయటము చాలా మంచిది. చిన్న బెల్లం ముక్క అందులో వేసి, మల్లె నూనె అంటే జాస్మిన్ ఆయిల్, మల్లె నూనె అనేది మార్కెట్ లో లభిస్తుంది. ఆ మల్లె నూనె తోటి అది చేయటము. ఇవన్నీ కూడా మరి ఆంజనేయ స్వామి వారి గుడిలో ఒక శనివారం నాడు సాయంత్రం పూట వెళ్ళి, ఎందుకంటే హడావిడి అనేది ఉండదు, సాయంత్రం పూట పూజ చేసుకుంటే దీపారాధన చేసి వస్తే అందరూ కూడా చక్కగా ఈవినింగ్ ప్రశాంతంగా వెళ్ళటము. అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ కుదిరితే ఉదయం చేయొచ్చు, సాయంత్రం చేయొచ్చు. ఈ జనరల్ గా ఏమవుతుందంటే సమ్మర్ హాలిడేస్ అనో లేకపోతే పిల్లలు కూడా చక్కగా టెంపుల్ కి వెళ్ళాలి అనే కోరిక ఉంటే వాళ్ళందరూ అయితే ఈవినింగ్ అయితే కనుక చక్కగా అందరూ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదయమైనా చేయొచ్చు, సాయంత్రం పూటైనా చేయొచ్చు. కానీ ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో తెలియచేయటం అనేది జరుగుతుంది. GSITASARMA జి సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఎన్నెన్నో మంచి మాటలు అనేవి తెలియచేయటం జరుగుతుంది. ఓకే అమ్మ, మరి విన్నారు కదా అమ్మ మాటల్లో మంచి మాటల్లో భాగంగా ఈరోజు చక్కగా ఆంజనేయ స్వామికి ఎలా పూజ చేస్తే మీరు అనుకున్నవన్నీ కూడా సకాలంలో చక్కగా పూర్తవుతాయి, అలాగే మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు. అలాగే ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళైతే మరి ఆంజనేయ స్వామి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయాలని మరి అమ్మ చెప్పింది. అలాగే మల్లె నూనె, ముఖ్యంగా ఈరోజు రెమెడీలో మల్లె నూనె అనేది ప్రస్తావించారు కాబట్టి మార్కెట్లో దొరుకుతుంది. ఆ నూనెను మీరు చక్కగా నివేదించినట్టయితే మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు. చక్కటి ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. అమ్మ, ఈనాటి కార్యక్రమంలో చాలా మంచి విషయాలు మా అందరితో పంచుకున్నారు. మీకు ధన్యవాదాలు. వీక్షించారుగా, ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ